అసలు సూపర్ చేస్తున్నారమ్మా, రోడ్లు మోడ్లు బాగా పోస్తున్నారు, జనాలు కూడా అసలు బాగుంది, ఏ గొడవ లేకుండా ఏమి లేకుండా బాగుంది. మరి జగన్ గారు ఏమో మేమున్నప్పుడు లా అండ్ ఆర్డర్ అంతా చాలా బాగుంది, ఈయన వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేశాడు, ప్రతి వ్యవస్థ నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని అంటున్నారు. అసలు ఆడబ్బా ఆయన ఉన్నప్పుడు ఏం చేశారు, ఒక రోడ్డు సరైన రోడ్డు వేయలేదు. మరి ఇప్పుడు ఈసారి వచ్చిన కాడి నుంచి పెద్ద పెద్ద రోడ్లు వేశారు. ఇప్పుడు మేము కాయలు అమ్మేగాల అటు కూడా బాగుంది, సూపర్గా ఉంది. అటు మళ్ళీ పెద్ద కాయలు వేసుకున్నా ఏం చేసుకున్నా కూడా బాగా కుటుంబం ఎక్కువైపోయింది. పనులు కూడా ఎక్కువ మంది వచ్చారు. ఆయన ఉన్నప్పుడు ఏమొచ్చారు, ఒకరు కూడా వచ్చిన వాళ్ళే వెళ్ళిపోయారు, ఉద్యోగం చేసిన వాళ్ళే వెళ్ళిపోయారు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. మరి ఆయన ఇప్పుడు వచ్చేపాటికి ఒక్కొక్కరు ఎంత పనులు చేస్తానికైనా కూలోళ్ళు కాడ 4 ఏళ్ళు నోట్లో బాగుంది భోజనానికి. అలాగే మరి ఆయన ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం అయిపోయింది, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే, మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాము, 30 ఏళ్ళు మాదే పరిపాలన అని ఆయన అంటున్నారు. ఆయన చూపించినప్పుడు ఆయన తర్వాత చూసుకోవచ్చులే, కానీ ఆయన వేయాలిగా జనాలు. ఇప్పుడు పిల్లలందరికీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలకి వేసారు. ఆయన ఒక కుటుంబం ఒక పిల్లలకేగా వేసింది, మరి ఇంకేం వేశాడు. మరి ఇంక తర్వాత అక్కడ స్థలాలు ఇచ్చారు, ఆ స్థలాలు ఇచ్చినా కూడా కృష్ణాపాలెంలో స్థలాలు కోట్లు కానీ దానికి ఎక్కడైనా ఆయన సంపాదించిన ఏం పెట్టలేదుగా జనాలకి ఇచ్చినా కాడ. మరంటి పేద ప్రజలకి మరి మంచి అండగా ఉండే ప్రభుత్వం ఏది అంటే ఏం చెప్తారు? పేద ప్రజలకి మంచి అండగా ఉండే ప్రభుత్వం ఏది అంటే ఏం చెప్తారు? చంద్రబాబు సార్, చంద్రబాబు గారు ఆయనే ఎక్కడైనా సారే అసలు వెంకటేశ్వర స్వామి బాగుంది. ఎందుకమ్మా నమ్మకం అభిమానమా? నమ్మకం. జనాలు బాగున్నారమ్మా. ఇప్పుడు అసలు అంతమంది తినటానికే జరగట్లేదు. టాపీ వాళ్ళు ఉన్నా కూడా ఏ కూలినాలు చేసుకునే వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడేంటి ఎక్కడైనా పని చూపిస్తున్నారు, బాగా చేస్తున్నారు, బాగుంది. మరి మొన్న చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక చెప్పులు కుట్టుకుని అతని ఇంటికి వెళ్ళారు కదమ్మా, మరి ఆ కుటుంబానికి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి కూడా రావడం జరిగింది కదా, ఎలా అనిపించింది? బాగుంది, బాగా చేసినట్టే చేశారు వాళ్ళు కూడా. గతంలో ఏ సీఎం అయినా ఇలాగా ప్రజల్లోకి తిరిగి ప్రజల సమస్యలు స్వయంగా సీఎం వెళ్ళి తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తారు? చంద్రబాబు సార్. చంద్రబాబు గారు, ఇంకెవరు లేదు. ఏం చేశారమ్మా ఆయన 5 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. మరి ఏమైనా చేస్తే చేశారా అని చెప్తానికి ఇప్పుడు వచ్చిన కాడి నుంచి జనాలు చూస్తాం కానీ అన్ని బానే ఉంది. పింఛన్ కూడా అసలే వాళ్ళు ఇంటికి వచ్చి ఎప్పుడుకో వచ్చేవాళ్ళు, వీళ్ళుంటే టయానికి 5 పింఛన్ ఇచ్చేసేస్తారు. బాగుంది. మీ పేరు? నా పేరు ఇస్లాం సాయి. అమ్మ, మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది? బాగా చేస్తున్నారమ్మా. అమ్మఒడి డబ్బులు వేసారు, బాగుంది. అమ్మఒడి డబ్బులు తల్లికి వందనం పడి అమ్మ ఇంకా పడలేదమ్మా, ఈ పడతాయి అంట. అమ్మ, మరి గత 5 సంవత్సరాలు మరి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా? అప్పుడు అంత చేయలేదమ్మా, కానీ ఇప్పుడు చంద్రబాబు సార్ వచ్చిన కాడి నుంచి బాగుంది. ఏ గొడవ లేకుండా ఏం లేకుండా బాగుంది. మరి జగన్ గారు ఏమంటున్నారంటే గత 5 సంవత్సరాల్లో నేనున్నప్పుడే పరిపాలన చాలా బాగుంది, ప్రజలకి ఏ కష్టం రాకుండా ప్రజలు చాలా బాగా చూసుకున్నాను అని చెప్పి ఆయన అంటున్నారు. లేదమ్మా, ఏం లేదు అప్పుడు ఏం చేయలేదులేమ్మా. జనాలకి సగానికి సగం కట్టి సగం కట్టేసేసేసి ఏం చేయలేదు. జనాలకి ఏం చేశారు ఏంది? ఇప్పుడు అమ్మవారి డబ్బులు వేసినా 12 ఏళ్ళు 13 ఏళ్ళు వేసినా కూడా 3 మాటలు 4 మాటలు వేశారు. ఇది ఒకసారి వేసారుగా చంద్రబాబు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్రజలను మోసం చేస్తున్నాడు, ప్రజల్ని పట్టించుకోవట్లేదు అని జగన్ గారు అంటున్నారు. కుటుంబంకి ఒక పిల్లోడికే వేశారు. ఈ ఎంతమంది పిల్లలకుంటే అంతమందికి వేశారు కదా సారు. మరి బాగుంది, అసలు మామూలుగా లేదు. ముగ్గురా సూపర్ గా. మరి పింఛన్లు కూడా జగన్ గారు ఉన్నప్పుడు ఎలా వచ్చేది? జగన్ వచ్చిన